హాయ్ అండి. నమస్తే. ఈరోజు తందూరి టైపు కోడి లోపల బిర్యానీ చేశానండి. బొంగులో చికెన్ ఉంటది కదా! ఆ టైప్‌లో మాట. ఎంత యమ్మీగా వచ్చిందంటే ఈ బిర్యానీ కొత్త రెసిపీ అండి. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే కావాలి అని అంటారు ఫ్యామిలీ అంతా. అంత బాగా వస్తది ఈ బిర్యానీ. ఈ రెసిపీని మా అమ్మగారు కనుమ పండుగ నాడు చేసేవారు. అది మీకోసం. ఒక 3 కేజెస్ కోడిని తీసుకొని, దానికి ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. ఇలా కోడి మొత్తం గూడా ఘాట్లు పెట్టేసుకొని లోపటికల్లా, బాగా లోపటికల్లా కొయ్యాలి. మొత్తం ఆ చికెన్‌కి మొత్తం మసాలాలన్నీ పట్టేలాగమాట. ముందుగా నిమ్మకాయ పిండుకోవాలి. అలాగే మిరియాల పౌడర్ గూడా మొత్తం కోడి మొత్తం పట్టేలా పెట్టేసుకొని పక్కనుంచుకోండి. ఈ లోపల మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 4 స్పూన్లు, చికెన్ మసాలా 2 స్పూన్లు, గరం మసాలా 2 స్పూన్లు, బిర్యానీ మసాలా 2 స్పూన్లండి. అలాగే కర్డ్ ఒక బౌల్ నిండుగా తీసుకొని అలాగే 1 స్పూన్ సాల్టు, నిమ్మకాయ పిండుకొని కలుపుకోవాలండి బాగా. కారం లాస్ట్‌లో వేసుకోవాలి. నేనైతే కలర్ గట్టా ఏమీ వేయలేదండి. మా మమ్మీ వేయరు. అలానే నేను కూడా వేయలేదు. ఇదంతా కలిపిన తర్వాత 2 స్పూన్లు కారం. ఈ కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకొని చికెన్‌కి మొత్తం పట్టించేసుకోవాలి. కోడికి మొత్తం ఈ మసాలా అంతా పట్టించేసుకోవాలి. బాగా మసాజ్ చేయాలి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. ఈ మసాలాలన్నీ కూడా కోడికి బాగా పట్టాలి. అప్పుడే తందూరి టైప్‌లో సూపర్ టేస్టీగా ఉంటది. ఈ మసాలాలన్నీ కూడా బాగా మసాజ్ చేయాలి కోడికి. ఒకసారి మీరు కానీ ట్రై చేయాలనుకుంటే సేమ్ వీడియో చూసి ప్రాసెస్ మొత్తం ఫాలో అయిపోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ పెట్టిన ఈ కోడిని ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టండి. నేను తీసుకున్నది 3 కేజీస్ కోడి కాబట్టి 250 ఎంఎల్ రైస్ పడుతుందండి. మీరు 250 ఎంఎల్ అంటే ఒక గ్లాస్ మాట. ఒక గ్లాసు బియ్యం తీసుకొని అందులోకి నెయ్యి, అలాగే యాలక్కాయలు, లవంగాలు, చెక్క, మొగ్గ అది వేసుకోండి. ఇవన్నీ కూడా కలుపుకోవాలి. సాల్ట్, కర్డ్ ఇవన్నీ కూడా కలుపుకొని బిర్యానీ మసాలా వేసుకోండి ఒక 3 స్పూన్లు. ఇవి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ కోడిని తీసుకొని ఈ కలిపిన ఈ రైస్‌ని మొత్తం ఈ కోడి లోపల రైస్ మొత్తం పట్టేస్తదండి. ఒక 250 ఎంఎల్ రైస్ అది. మొత్తం పట్టేస్తది 3 కేజెస్‌కి. మొత్తం రైస్ అంతా కూడా నేను వేసాను. చూడండి ఫ్రెండ్స్. ఇదంతా వేసిన తర్వాత ఇప్పుడు ఒక సూది, దారం తీసుకొని ఇలా కుట్టేసేయండి. మొత్తం చిన్న హోల్ కూడా లేకుండా మొత్తంగా కుట్టేయండి. రైస్ ఏమి బయటకు రాదు. మొత్తం అంతా కుట్టేస్తే మొత్తం కుట్టిన తర్వాత చాక్‌తో కోసుకోండి పక్కన దారాన్ని. సూదులు జాగ్రత్తగా పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. దూరంగా పెట్టేసేయండి సూదులు. చేసుకుని ఇలా ఉంటాయి ఇది చూసి.
ఇలా చేసుకుంటే మాత్రం అద్దిరిపోద్ది. ఇప్పుడు స్టీల్ బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసుడు వాటర్ వేసి మీరు ఇడ్లీ పాత్ర ఉంటే దానిలో కూడా చేసుకోవచ్చు. నాకు ఇది ఉంది, ఈ పాత్ర ఉంది. వీడియోలో చూపించినట్లుగా ఎలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కోడిని మొత్తం ఈ స్టీమింగ్ పాత్రలో వేసి అరగంట సేపు ఉడికించాలండి. ఈ అరగంటలో మొత్తం 95% బిర్యానీ కుక్ అయిపోద్ది. అలాగే చికెన్ కూడా బాగా కుక్ అయిపోతుంది. 95% ఉడకాలి. చూసుకోండి, మీరు గమనించండి. రైస్ ఇలా మనం టచ్ చేస్తూ ఉడికినట్టు అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది రైస్ మొత్తం. 95% ఈ స్టీమర్లోనే ఉడికియాలన్నమాట. ఇప్పుడు ఓవెన్లో పెట్టేసుకోవాలి ఈ కోడిని. ఒక అరగంట సేపు ఓవెన్లో పెట్టుకుంటే మొత్తం పైన చికెన్ మొత్తం అంతా కూడా తందూరీ కలర్ వచ్చేస్తుందండి. ఈ లోపల ఈ తందూరీ చికెన్ బిర్యానీకి చట్నీ, పుదీనా చట్నీ చేశానండి. మిక్సీ జార్లోకి పుదీనా ఒక కట్ట తీసుకున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే 4 వెల్లుల్లి రేఖలు, చిన్న అల్లం, అలాగే అర స్పూను పౌడరు, అలాగే 3 పచ్చిమిరపకాయలు, అలాగే అర స్పూను జీలకర్ర, ఒక్క నిమ్మకాయ బద్ద పిండుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న బౌల్తో కర్డ్ తీసుకోవాలి. అలాగే అర స్పూన్ టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే మిక్సీ పెట్టిన ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీలో ఇంకా మిశ్రమం అందులో వాటర్ కలుపుకొని ఇందులో వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పుదీనా చట్నీ రెడీ. తందూరీలోకి మాత్రమే ఇలా చేసుకోవాలి. రెడీ అయిపోయింది తందూరీ బిర్యానీ. ఇప్పుడు కోడి లోపల బిర్యానీ అయితే చూడండి ఎలా వచ్చిందో. లోపలంతా కూడా బాగా ఉడికింది. ఇలా ఈ కోడి మొత్తం మా ఫ్యామిలీకి సరిపోయింది, 4 మెంబర్స్కి. బాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.